వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టపాసులు పేల్చడం, డీజేలు ఏర్పాటు చేయొద్దు. పండుగల సీజన్లో మత సామరస్యాలను పెంపొందించే విధంగా అవగాహన కార్యక్రమాలు. సమాజంలో నేరాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్న కమిషనర్. డ్రగ్స్ చేసిన వ్యక్తిని పరీక్షించుటకు కుక్కలను ట్రైన్ చేస్తున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో సూపరింటెండెంట్. నూతన సంవత్సరానికి పబ్ యజమానులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం. ఇక డీడీఎల్యూసీ శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో పర్యటించిన ఆయన డిసెంబర్ 31న వేడుకల సందర్భంగా పట్టణంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ప్రజలెవరూ రోడ్లపైకి వచ్చి వేడుకలు నిర్వహించరాదని, వేడుకల సందర్భంగా టపాసులు పేల్చడం, డీజేలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించడం జరిగిందని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వారి వెంట సిఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు. పాత బస్తి చాంద్రాయణగుట్ట పోలీసులు బార్కస్ పరిధిలోని అల్సాది ఫంక్షన్ హాల్ నందు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, యాంటీ నార్కోటిక్ బ్యూరో సూపరింటెండెంట్ సాయి చైతన్యతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి చైతన్య మాట్లాడుతూ మొదట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సరానికి సంబంధించి పబ్ యజమానులకు డ్రగ్స్ పై అవగాహన చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ డ్రగ్స్ బారిన పడిన ఆఖరి వ్యక్తిని డ్రగ్స్ నుండి విముక్తి కలిగించడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. డ్రగ్స్ అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకారం ఉంటే తప్పకుండా డ్రగ్స్ అరికట్టగలమని తెలిపారు. సౌత్ ఈస్ట్ జోన్ మరియు టీజీఏఎన్బి ఆధ్వర్యంలో ఇక్కడ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇక్కడ లోకల్లో ఉన్న పెద్ద మనుషులు, లేడీస్, తర్వాత అట్లానే పిల్లలందరినీ పిలవడం జరిగింది. దీనిలో డ్రగ్స్ వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయి, డ్రగ్స్ ఇట్లా బయట దేశాలు మన మీద డ్రగ్స్ ద్వారా ఎట్లా యుద్ధం చేయడానికి ట్రై చేస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే కూడా వాళ్ళని ఈ బయటకు తీసుకురావడం, రీహాబిలిటేషన్ సెంటర్లకి వాటికి ఎట్లా పంపాలి, లేదంటే మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలి, 1908 అనే టోల్ ఫ్రీ నెంబర్ గురించి అందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లానే మా కంట్రోల్ రూమ్ నెంబర్ 8712671111 గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక మీటింగ్ ద్వారా అందరికీ మేము ఒక అపీల్ చేయడం జరిగింది, ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ ని మన రాష్ట్రంలో రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి అందరూ మాకు సహాయం చేయాలని కోరాము. అట్లానే మన పిల్లలు, మన ఫ్యామిలీతో పాటు చుట్టుపక్కల ఎటువంటి కానీ డ్రగ్స్ కానీ ఇంకేమైనా ఇతరత్ర వస్తువులు ఏమైనా జరిగినా, ఏమైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు తెలిసినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కూడా కోరుకున్నాం. ఈ యొక్క యుద్ధంలో గెలవాలంటే అందరి యొక్క సహాయం కావాలనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అలానే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. రేపు డిసెంబర్ 31, ఎల్లుండి జనవరి 1 రేపు రాత్రి చాలా చోట్ల పార్టీలు కానివ్వండి, లేదంటే ఈవెంట్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అయితే అందరికీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది, అందరి దగ్గర అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అన్ని పార్టీలు డ్రగ్ ఫ్రీ జోన్స్ కింద వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నట్టు కన్జ్యూమ్ చేసిన ఏరియాలో, లేదంటే ఎవరైనా కన్జ్యూమర్స్ వచ్చినా ఈవెన్ పబ్ ఓనర్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పాము. వాళ్ళు కూడా దానికి వాళ్ళు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అది కాకుండా తెలంగాణ పోలీసు మరియు టీజీఏఎన్బి మొత్తం 266 డాగ్స్ని, తర్వాత డిఫరెంట్ కిట్స్, సెలైవా కిట్స్ కానివ్వండి, యూరిన్ కిట్స్ కానివ్వండి డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ ఎటువంటి డ్రగ్ కన్జ్యూమ్ చేసుకుని ఎవరు వచ్చినా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. దానికోసం స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించడం జరిగింది ఫారెన్ కంట్రీస్ నుంచి. ఈ సెలైవా టెస్టింగ్ కిట్ అనేది ఇప్పుడు ఇంతవరకు దేశంలో ఎక్కడ లేదు, మనం తెప్పించి దీన్ని టెస్టింగ్ కోసం రేపు డిప్లాయ్ చేస్తున్నాం. అన్ని సర్ప్రైజ్ చెకింగ్స్ అక్రాస్ ది స్టేట్ ఉంటాయి, పర్టికులర్లీ మన ట్రై కమిషనరేట్ ఏరియాలో, సో దట్ ఎటువంటి డ్రగ్ కన్జ్యూమర్ కూడా బయటికి రాలేడు, వస్తే గ్యారంటీ వన్ పట్టుకోవడం జరుగుతుంది. అందరికీ మరి ఒకసారి ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నాం అందరితో. మళ్ళీ అట్లానే సేమ్ టైం రిక్వెస్టింగ్ దెమ్ టు హ్యావ్ ఎన్. ఇక అల్లాపూర్ సఫాదార్ నగర్ లో ఉన్న హజరత్ కాజా బందే నవాజ్ దర్గా షరీఫ్ 4 రోజులు ఉర్స్ షరీఫ్ పనులు ఏర్పాట్లు ప్రారంభమైందని
దర్గా పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అల్లాపూర్ కార్పొరేటర్ సభ్య గౌసుద్దీన్, బోరపుండ కార్పొరేటర్ బాబా ఫసూద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 6న శాండల్, 7న చెట్టి, 8న మీనా బజార్, 9న కతమే ఖురాన్ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున వేల సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ ఉర్సు కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ షరీఫ్ కురేషి, చైర్మన్ మహమ్మద్ రహీం, అధ్యక్షుడు షేక్ మొయిద్దీన్ పటేల్, జమీర్ షా ఖాద్రీ, ఇక్బాల్, ఆయుబ్, ఇస్మాయిల్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. 6 जनवरी 1 2025, 7 जनवरी 1 2025, 8 जनवरी 1 2025 और 9 जनवरी 1 2025 को खत्म कराना है और इस कमेटी के अंदर खुसूसी मेहमान मोहम्मद शरीफ साहब कुरैशी, एडवाइजर साहब और जनाब मोहम्मद रहीम साहब, चेयरमैन साहब और कमेटी के जो ना सदर मोइनुद्दीन पटेल साहब और कारपोरेटर सबिया मैडम साहब और हमारे मस्जिद के सदर जनाब इस्माइल साहब और बीरी के सज्जादे साहब मुतवल्ली नाम बोले अयूब खान साहब, तो तमाम की जानिब से जो है ना ये उर्स मनाया जाता है। और इस खुसूसी तकारीब में एमएलए साहब माधवरम कृष्णाराव और सबिया मैडम गौसुद्दीन साहब भी तशरीफ ला रहे हैं। ये उस तकारीब में शहर से और दीगर अजला से पब्लिक आती है, आकर जो है यहाँ पे हाजिर होकर यहाँ पे जो है ना फ़ायदा उठाइए। यहाँ पे करामतें होते हैं, यहाँ की दुआएं मकबूल होती है, मंजूर हो जाती है। आइए आगे जो है सवाबदार में हिस्सा लीजिए। హైదరాబాద్ ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులుగా సాదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా ఎన్ రమేష్ రావు, కోశాధికారిగా పి రాఘవేందర్ రెడ్డిలు ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల విధానంలో గెలుపొందిన నాయకులు ఆ దిశగా తమ కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు సాగుతారని ఆయన తన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ బడ్జెట్, ప్రైవేట్ స్కూల్ సంక్షేమమే పరమావధిగా తాను కార్యాచరణ ప్రణాళిక తీసుకుని ముందుకు సాగుతామని ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలు ఏ నమ్మకంతో ఓట్లేశారో అంతకంటే ఎక్కువ సంక్షేమం బడ్జెట్, ప్రైవేట్ స్కూల్ కు జరిగే విధంగా తాను పనిచేస్తానని తెలిపారు. మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ నడిబొడ్డున గల ప్రతి పాఠశాల కరెస్పాండెంట్ తనపై ఓటేశారని చెప్పారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర నాయకులు వినయ్ కుమార్ గౌడ్, కోమారెడ్డి, గోపాల్ రెడ్డి, గొట్టిపర్తి భాస్కర్, శ్రీనివాస్ రెడ్డిలో నూతనంగా ఎన్నికైన నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బడ్జెట్, ప్రైవేట్ స్కూల్స్ కు మంచి రోజులు వచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి మేధా సంపత్తి, అతనిలో ఉన్నటువంటి యుక్తి, అతనిలో ఉన్నటువంటి సహనం ఏదైతే ఉందో అవన్నీ కూడా బడ్జెట్, ప్రైవేట్ పాఠశాల యొక్క అభివృద్ధికి దోహదపడతాయని ప్రతి ఒక్క వ్యవహారత నమ్ముతా ఉన్నాడు. నేను ఎట్లా చెప్తా ఉన్నానంటే పోలైన ఓట్లలో 92% ఓట్లు అన్నకు పోలయ్యాయి. ఇది ఒక చరిత్ర, ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక సరికొత్త అధ్యాయం ట్రస్మాలో మొదలైంది. ఇలాంటి ప్రస్థానం మొదలవుతుందని ఎవరు ఊహించలేదు. నిజంగా ప్రభుత్వాలు ఈరోజు అనేక రకాలైనటువంటి చట్టాలు తెస్తూ సామాన్యమైనటువంటి వ్యవహారతకు అవగాహన లేకుండా పోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒక మేధస్సు కలిగినటువంటి అందరికీ కూడా నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి దిశగా పనిచేస్తానని చెప్పేసి స్కూల్స్ యొక్క భద్రత, ఉపాధ్యాయుల భద్రత, విద్యార్థుల భద్రతపై పనిచేస్తాను. జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి అన్ని అంశాలను ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో వాటిని నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి విధంగా స్కూల్ యాజమాన్యాలను, టీచర్స్ను మరి ప్రభుత్వానికి కూడా అనుసంధానమై మరి నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి విషయాలను అందరికీ కూడా తెలియజేస్తూ ట్రస్మాను ముందుకు తీసుకెళ్లి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడేటువంటి విధంగా విద్యా ప్రమాణాలను పెంచే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. ఓటులో పాల్గొని ఈరోజు అత్యధికంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఓటు ఇది చేసుకొని ఈరోజు ఒక నూతన ఒరవడి సృష్టించిన ఈ విద్యా అధికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు అయితే కొత్త న్యూ పాలసీ పెట్టిందో అదేవిధంగా ఒక 5 days బ్యాక్ ఈరోజు గవర్నమెంట్ ఈరోజు 5th క్లాస్ 8th గ్రేడ్ రెండింటిని కూడా గవర్నమెంట్ యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టాలని ఆలోచించింది. నిజంగా మేము అందరూ వెల్కమ్ చేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్కి ఏదైతే ఇస్తున్నారో, ఏ ట్రైనింగ్లు ఇస్తున్నారో ప్రైవేట్ స్కూల్ అన్నిటి కూడా ఈరోజు అదే ట్రైనింగ్లు ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తూ మరొక విధంగా ఎమ్మెల్సీలో ఖచ్చితంగా
మా ప్రైవేట్ స్కూల్ ఏ టీచర్ అయినా పర్లేదు ఆ టీచర్కి అందరూ కూడా ఎమ్మెల్సీలో స్థానం కల్పించవలసిందిగా మేము పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 2024 సంవత్సరానికి సంబంధించిన యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ ను కమిషనర్ శ్రీనివాస్ విడుదల చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణ సహకరించారని సిపి అన్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల పోలీసులు విధి నిర్వహణలో ప్రతిభను కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. పెట్రోలింగ్ తో పాటు పోలీస్ కళా బృందాల ప్రదర్శన, పల్లె నిద్ర, ఆపరేషన్ గరుడ తదితర కార్యక్రమాలతో నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. పండుగల సీజన్లో మత సామరస్యాలను పెంపొందించే విధంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామన్నారు. పోలీసు వ్యవస్థలోని అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ సమాజంలో నేరాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశామని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు రామగుండం కమిషనరేట్లో యాన్యువల్ క్రైమ్ రివ్యూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనము ఎలాబొరేట్గా క్రైమ్ రివ్యూకి సంబంధించి 2023 క్రైమ్ ఫిగర్స్తో పాటు 2024 క్రైమ్ ఫిగర్స్ని కంపేర్ చేసుకుంటూ మొత్తం ఎలాబొరేట్గా ఇవ్వడం జరిగింది. మీకు డిస్ప్లే ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా రామగుండం కమిషనరేట్లో మేజర్ హెడ్స్లో లైక్ మర్డర్ ఫర్ గెయిన్ అండ్ హెచ్బి బై నైట్, హెచ్బి బై డే అండ్ ఆర్డినరీ థెఫ్ట్స్, తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్, ఇవన్నిటిలో క్రైమ్ చాలా డ్రాస్టికల్గా తగ్గడం జరిగింది. ఓవరాల్గా 1279 కేసెస్లో మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే ఓవరాల్ రిపోర్టెడ్ కేసులో. దీంట్లో భాగంగా మేము ఇచ్చే స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పకడ్బందీగా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పకడ్బందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్లో తర్వాత జరుగుతుందా లేదా చూడడము, బ్లూ కోడ్స్, తర్వాత పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ అంటే డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్. మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము. అవి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ని ఏర్పాటు చేసుకుంటాము. అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ లైక్ షీ టీమ్స్లో కానీ, దాని తర్వాత టాస్క్ ఫోర్స్ కానీ, దాని తర్వాత సిసిఎస్ కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కానీ, అన్ని రకాలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల దానివల్ల మనకు క్రైమ్ చాలా వరకు తగ్గింది. కొన్ని హెడ్స్లో తప్ప మిగతా అన్నింటిలో కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గింది. మనం అలాగే కన్విక్షన్ రేట్ కూడా స్టేట్ కన్విక్షన్ రేట్ కంటే కూడా మాది ఒక 3% ఎక్కడ రావడము నేను అభినందిస్తున్నాను మా ఆఫీసర్స్ అందరికీ. అలాగే ఈ లోక్ అదాలత్లో కూడా చాలా వరకు మ్యాక్సిమం కేసెస్ని మేము సాల్వ్ చేయించాము. తర్వాత క్యాంపెయినింగ్ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా మనకు పల్లె నిద్ర అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆస్నాథ్ విలేజ్లో. అక్కడ ఒక రాత్రంతా అక్కడ స్టే చేసి పబ్లిక్తో మాట్లాడి, పబ్లిక్తో ఉండి అక్కడే ఆఫీసర్స్ అందరూ ఉండడం వల్ల కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఎవరు బ్యాడ్ ఎవరి గుడ్ అని చెప్పేసి మనం ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అలాగే దాని ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. ఆపరేషన్ గరుడ కింద ఈ డ్రోన్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసాము పెద్దపల్లిలో. అది మిగతా అన్ని సబ్ డివిజన్స్కి డ్రోన్స్ని గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే ఈ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కానీ. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి 14 వరకు శబరిమలలోని నీలకల్ మార్గ మధ్యంలో శబరికి వచ్చే భక్తులు మాలధారణ ధరించిన అయ్యప్ప స్వాములకు వేలాది మందికి అల్పాహారం, అన్నదానం, మంచినీరు పంపిణీ చేస్తున్నామని అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు క్యాతం రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ఉస్మాన్గంజ్లోని అధ్యక్షులు ప్రధాన కార్యాలయంలో శబరిమలలో నిర్వహించే అన్నదాన అల్పాల కార్యక్రమం బ్రోచర్ ఆవిష్కరణను అయ్యప్ప భక్తులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాతం రాధాకృష్ణ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా నిరంతరం శబరిలోని నీలకల్లో ప్రతిరోజు వేలాది మంది అయ్యప్ప భక్తులకి ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమాన్ని ఎవరైనా దాతలు ఆర్థిక వస్తు రూపేణ సహాయ సహకారం అందించేవారని తెలియజేశారు. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి హైదరాబాద్ నుండి ప్రతి సంవత్సరం శబరిమలకు వెళ్ళే భక్తులకు అక్కడ మహా అన్నదాన కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తూ వస్తుంది. నీలక్కల్ వెళ్ళే దారిలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి జనవరి 7 నుంచి 14 తారీఖు వరకు నిరంతరంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ వస్తుంది. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సంకల్పం ఒకటే, ఎక్కడైతే ఆకలిగా ఉంటారో భక్తులుగా వాళ్ళకి అన్నదానం చేయడమే లక్ష్యం.
అటువంటి ఎన్నో చేస్తూ ఈ సంవత్సరం శబరిమలలో గత 16 సంవత్సరాల నుంచి ఏదైతే వైభవంగా చేస్తుందో అదే వైభవంగా జనవరి 7 నుంచి 14 తారీఖు వరకు నిరంతరంగా శబరిమలలో అన్నదాన కార్యక్రమం చేస్తుంది. దీనికి మీ అందరూ సహకరించి మేము ఇక్కడ నుంచి సుమారుగా ఒక 450 పైచిలకు మంది మెంబర్లు, వాలంటీర్లు, ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యము, నూనె, కూరగాయలు ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళి భారీ వాహనాల్లో తీసుకెళ్ళి సుమారుగా ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా అన్నప్రసాదం కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. దీనికి మీ వంతు సహకారంగా, మీ వంతు కృషిగా, మీ వంతు సేవగా helpned.in ద్వారా మీ యొక్క సహాయ సహకారం అందించాల్సిన కోరుచున్నాం. అన్నదాన ప్రవేశనమయ్యప్ప, అన్నదాత సుఖీభవ. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఉస్మాన్గంజ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిలక్కల్ వెళ్లే దారిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి helpned.in ద్వారా తమ వంతు సహాయ సహకారాలు అందించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కాగలరని భావిస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టపాసులు పేల్చడం, డీజేలు ఏర్పాటు చేయొద్దు. పండుగల సీజన్లో మత సామరస్యాలను పెంపొందించే విధంగా అవగాహన కార్యక్రమాలు, సమాజంలో నేరాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్న కమిషనర్. డ్రగ్స్ చేసిన వ్యక్తిని పరీక్షించుటకు కుక్కలను ట్రైన్ చేస్తున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో సూపరింటెండెంట్. నూతన సంవత్సరానికి పబ్ యజమానులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం. బులెటిన్ అప్డేట్స్ చూస్తుండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.